35,355 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. రాష్ట్రంలో 34,610 మందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలకు ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏపీలో పెట్టుబడులు జోష్ కనిపిస్తుంది. 39,355 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం పలకడంతో ఉపాధి అవకాశాలు వెలువలా పెరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే దిశగా కీలక నిర్ణయాలు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అంశాలపై కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ లో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న అంశాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో నడిపించేందుకు కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడుల జాతర రాష్ట్రంలో పారిశ్రామిక పరుగులు పెట్టించే లక్ష్యంతో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సిఫార్సు చేసిన పనుల ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. అనుమతించే కీలక ప్రాజెక్టు ఇవే అని చెప్పి అమరావతి రై అని చెప్పి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, పోర్టుల పర్యాటకు ఇతర నిర్ణయాలు ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి డెవలప్మెంట్ పెట్టుబడులు రావడంతో ఏపీ ప్రజలంతా ఎంతో జోష్లో ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి అమరావతికి పెట్టుబడికి రావటం, రాజధానికి ఒక ముఖచిత్రం రావటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో భావోద్వేగానికి లోనవుతున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు చొరవ దీనిలో చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది అని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే పుకార్లకు చెక్, అభిమానులకు త్రిష షాక్, విజయ్తో కేక్ కటింగ్ ఫోటో వైరల్, విడిపోయారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్. విజయ్ త్రిష బంధంపై మరొక్కసారి ఆసక్తి, ఫ్యాన్స్ లో కొత్త చర్చకు తరలిస్తున్న పోస్ట్ అని కూడా ట్రెండింగ్ సెన్సేషన్ అందాల భామ త్రిష మరొక్కసారి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఒక్క ఫోటోతో సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తుంది. ఎప్పటి నుంచో వస్తున్న సీఎం విజయ్తో అసలు ఒక్క ఫోటోతో లేట్గా వచ్చిన విజయ్కి బర్త్డే విషయం చేయకపోవడం, ఇన్స్టాగ్రామ్ లో విజయ్ని అర్థాలు చేయడంతో ఇద్దరు విడిపోయారు. తాజాగా వారందరినీ విజయ్తో ఉన్న లవ్ సింబల్ ని జత చేసి మరీ క్యాప్షన్ పెట్టి, ఇక ఫోటోలో నవ్వులు చిందిస్తూ విజయ్, ఆయనతో ప్రేమతో చూస్తూ త్రిష అద్భుతంగా కనిపించారు. ఒక్క ఫోటోతో త్రిష కొన్ని రోజుల నుంచి వచ్చిన రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టేసింది. విజయ్ త్రిష విడిపోవడం కుదరదు అని సింబాలిక్ గా చెప్పేస్తుంది అని చెప్పి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్న పరిస్థితి. అందులోనూ తమిళనాడు మాట్లాడుకుంటారు. ఎందుకంటే సినీ గ్లామర్ అలాంటిది. దానికి తోడు విజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవడంతో అందరి కళ్ళు వాళ్ళ వైపే ఉన్నాయని చెప్పి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే స్నేహానికి నిదర్శనం వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తారు. వెంకయ్యనాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సీనియర్ రాజకీయ రాజకీయ నేత. ఆయన గవర్నర్గా కూడా తన సేవలు అందించారు. స్నేహానికి నిదర్శనం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమయపాలనలో ఆయన ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్లో వెంకయ్యనాయుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపిచంద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చేపట్టిన ప్రతి పదవికి ఇవన్నీ తెచ్చిన వ్యక్తి వెంకయ్య నాయుడు. వెంకయ్య నాయుడిని ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూడరు. ఆయన ఒక తెలుగువాడిగా అందరూ కూడా ఆయన్ని గౌరవిస్తారు. అసెంబ్లీలో ఆయన చేసిన ఉపన్యాసాలు అందరికీ ఆదర్శం. తెలుగు రాష్ట్రాల్లో నేతలు గౌరవం తగ్గించే విధంగా తెలుగు రాష్ట్రాల్లో నేతలు గౌరవం తగ్గించే విధంగా మాట్లాడుతున్నారు. రాజకీయాలకు రావాలనుకునే వారు అసెంబ్లీలోని వెంకయ్య నాయుడు ఉపన్యాసాలు వినాలి. రైతులు, గ్రామాలంటే ఆయనకు చాలా ఇష్టం. గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యత తీసుకుని
గ్రామాలను అభివృద్ధి చేశారని చెప్పి కిషన్ రెడ్డి తెలిపారు. సో ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక తిట్ల పురాణం అనుకుంటున్నారు. అలా కాదు, ఒక్కసారి మరి వెంకయ్య నాయుడు గారి యొక్క ఉపన్యాసాలు వినమని కిషన్ రెడ్డి గారు హితవు పలకడం అయితే జరిగింది. సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్. విజయవాడలో నివాసం నుంచి నాగరాజును తరలింపు, గంటల పాటు విచారణ అనంతరం అదుపులోనికి తీసుకున్న సిట్ అధికారులు. మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ గా మారిన వార్త 10 రోజుల నుంచి ఏదైనా ఉందంటే అది ఈ వార్తే. మరి సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగిందని, దానిలో కీలకంగా వ్యవహరించి అతన్ని కొట్టి చంపేసింది ఇతనే అని చెప్పి ఇతని మీద అభియోగం ఉంది. ఈ సందర్భంగా ఆయన మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిట్ విచారణ చేపట్టింది. పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు నిన్న. కానీ విశ్వసనీయ వర్గ సమాచారం ప్రకారం ఆయన అన్నిటికీ కోఆపరేట్ చేయలేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి శ్రీ నాగరాజు నోరు విప్పిన తర్వాత ఏం చెప్తారు అనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది. సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్. సంచలనం రేపిన సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక మాజీ సిఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయమే సిట్ అధికారులు విజయవాడలోని సిఐ నాగరాజు ఇంటికి వెళ్లారు. అయితే సిఐ నాగరాజును అరెస్టు చేయొద్దంటూ ఆయన మద్దతుదారులు మరి ఉదయం నుంచే ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఏదైతే సాయి కృష్ణ అతను అంతకుముందు గతంలో నేర చరిత్ర గల వ్యక్తి, తన మీద పోక్సో కేసు ఉంది, తన మీద రౌడీ షీట్ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో సాయి కృష్ణ అనే వ్యక్తిని